నమస్తే అండి. నేను మీ రామకృష్ణ నిహాన్, ఆస్ట్రో న్యూమరాలజీ. ఈరోజు నేను బద్రీనాథ్ ఆలయం వచ్చాను. ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో చమోలి జిల్లాలో అలకనంద నది ఒడ్డున బద్రీనాథ్ కొలువై ఉన్నారు. స్వామివారిని దర్శించుకున్నాను. సుమారుగా ఒక 9 గంటల సమయం పట్టింది. నేను పదే పదే ఈ యొక్క స్వామివారి ప్రాంగణంలో ఉండి నేను తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే, ముఖ్యంగా స్వాతి నక్షత్రం తులారాశిలో పుట్టినటువంటి వారికి మంచి అదృష్ట యోగం పట్టబోతుంది. నిజంగా ఈ 2025 మే 15వ తారీఖు నుండి మీకు రైట్ టైం స్టార్ట్ అయింది. జీవితంలో మీరు ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్తారు. ఆరోగ్య స్థితిగతులు బాగుపడతాయి. ఆర్థిక వ్యవస్థ కూడా చక్కబడుతుంది. తర్వాత రుణ బాధలన్నీ కూడా కంప్లీట్ గా క్లియర్ అయిపోతాయి. అదేవిధంగా వ్యాపారంలో మంచి లాభాలు, ఆర్థికంగా మీరు చాలా వరకు ఎదిగే అవకాశాలు 100% ఉంటాయండి. కాబట్టి తులారాశిలో జన్మించినటువంటి వారు ముఖ్యంగా మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలం ఏంటి, అసలు ఎన్ని డిగ్రీస్ లో ఉంది, ఎంత ఫ్రీక్వెన్సీలో ఉంది, ఇది కనుక మనం పరిశీలన చేసుకొని మన పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని మినిమం ఫ్రీక్వెన్సీ కనుక పెంచుకోగలిగితే మీరు పడే కష్టం మీరు పడండి, నేను ఇచ్చే అదృష్టాన్ని నేను మీకు ఇస్తాను. ఆ స్వామివారి సాక్షిగా చెప్తున్నాను. 2034 సంవత్సరం లోపు సుమారుగా 100 కోట్లు సంపాదించే తీరుతారు. స్వాతి నక్షత్రం తులారాశిలో జన్మించినటువంటి వారికి మంచి అదృష్ట యోగం పట్టింది. ఇలాంటి టైం అనేది కూడా మళ్ళీ రాదండి. సుమారుగా 2013వ సంవత్సరం నుండి ఇప్పటి వరకు మైనస్ లో ఉన్నటువంటి మీకు అదృష్ట యోగం పట్టిందని కూడా